సో హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే అకాడమీ. సో బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే 1-2 ఇయర్స్ ఆర్ మోర్ దెన్ 2 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతూ మాకు ఎగ్జామ్ క్రాక్ అవ్వట్లేదు అనే వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. సో దిస్ వీడియో ఇస్ రిపీటర్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ టు సే వన్ కోట్ అండి. సో ఇదొక హార్ష్ రియాలిటీ అండి. ఏంటిది? ఇన్సేనిటీ ఈజ్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ బట్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్స్. సో రిపీటర్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు స్ట్రాటజీ చేంజ్ చేయాలి. రిపీటర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చేంజ్ చేసుకోవాలి స్ట్రాటజీ. ఎందుకంటే మీకు డిఫరెంట్ రిజల్ట్ రావాలి అంటే మీరు చేసిందే మళ్ళీ చేస్తుంటే మీకు డిఫరెంట్ రిజల్ట్ రాదు కదా. సో యూ నీడ్ టు చేంజ్ యువర్ స్ట్రాటజీ అనమాట. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. మీరు ఎక్కువ ఏ మిస్టేక్స్ చేస్తారని చెప్పేసి. టోటల్ 7 మిస్టేక్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ వచ్చేసి స్టేయింగ్ ఇన్ ద షెల్. ఇది మోస్ట్ కామన్ మిస్టేక్. చాలా మంది బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తారు. సెల్ఫ్ ప్రిపరేషన్ త్రూ ఆన్లైన్ కోర్సెస్ ఉంటుంది. ఎక్కువ మంది వర్కింగ్ చేసే వాళ్ళు కూడా అందరు ప్రిపేర్ అవుతారు కదా, ఎక్కువ శాతం ఆన్లైన్ కోర్సెస్ తీసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, వ్యూ అనేది నేరో ఉంటుందండి. సో ఎప్పుడైనా సరే సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదో ఒక కమ్యూనిటీ జాయిన్ అవ్వండి. జాయిన్ కమ్యూనిటీ అంటే స్టడీ హాల్స్ ఉంటాయి కదండి, స్టడీ హాల్స్ ఆర్ కోచింగ్ ఉంటుంది కదండి. ఏదైనా ఒక కోచింగ్, మీరు క్లాస్ వినకున్నా ఏం కాదు కానీ జస్ట్ మీరు అవేర్నెస్ కోసం వెళ్ళండి అక్కడికి. ఎందుకు మీకు అప్పుడు డిఫరెంట్ పర్సెప్షన్స్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు, మీరు ఇన్ కేస్ రిపీటర్స్ అయితే 1 ఇయర్ అయి 2 ఇయర్స్ కూడా జాబ్ రావట్లేదు అంటే మీరు ఏదో మిస్ అవుతున్నారు. ఆ మిస్ అవుతుంది తెలియాలి అంటే మీకు అవేర్నెస్ పెరగాలి అంటే మీరు కమ్యూనిటీస్ జాయిన్ అవ్వాలి. అప్పుడు డిఫరెంట్ స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు మీకు డిఫరెంట్ పర్సెప్షన్ తెలుస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. మీ మిస్టేక్స్ మీకు తెలియదు, పక్కన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో మీరు అట్లా కమ్యూనిటీస్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు చేసే విషయాల నుండి మీరు నేర్చుకోవచ్చు. సో ఈజీ అండి. లేకపోతే డెమో క్లాసెస్ కూడా ఇస్తూ ఉంటారు, కోచింగ్ క్లాసెస్. వెళ్ళి కూర్చోండి డెమో క్లాసెస్లో. ద ఓన్లీ థింగ్ ఈస్ మీకు అవేర్నెస్ పెంచుకోవాలి, చాలా అవేర్నెస్ పెంచుకోవాలి. రిపీటర్స్ చేసే మోస్ట్ మిస్టేక్ ఇదే. వాళ్ళు ఒక షెల్లో ఉండిపోతారు అనమాట. ఒక షెల్లో ఉండిపోయి షెల్లో ఆర్ బావిలో కప్ప అంటారు కదా, అలా ఉండిపోతారు. మీకు బయట విషయాలు తెలియాలంటే యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. బయటకు వచ్చిన మీకు డిఫరెంట్ పర్సెప్షన్స్ తెలుస్తాయి. దాని ద్వారా ఇట్ హెల్ప్స్ యూ టు క్రాక్ ది ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ ఏంటిది, ఇది కూడా అండి. కొందరు స్టూడెంట్స్ 10 to 12 hours అవుతారు. సో ఇట్ డజంట్ మీన్ దట్ యూ క్యాన్ క్రాక్ ది ఎగ్జామ్. మీరు 10 to 12 hours అవుతే నాకు ఎగ్జామ్ వస్తుందని ప్రూఫ్ లేదు. కొందరు 7 to 8 hours చదివి కూడా ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. సో బీయింగ్ బిజీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీయింగ్ ప్రొడక్టివ్. మనం ప్రొడక్టివ్ ఉండాలి, బిజీ కాదు. మీరు డైలీ 7 hours చదివి కూడా ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ద ఓన్లీ థింగ్ యూ నీడ్ ఈజ్ స్ట్రాటజీ. సో స్ట్రాటజీకి మీరు 1 to 2 days పెట్టుకోండి, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే స్ట్రాటజీకి టైం ఇయ్యరు. ఆ 1 to 2 daysలో కూడా నేను వేరే టాపిక్స్ కవర్ చేసేస్తా కదా. సో మనకి అంత కకృతి వద్దనమాట. సో స్ట్రాటజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ స్ట్రాటజీ మీద ఫోకస్ చేయండి. స్ట్రాటజీ కంప్లీట్ అయినాకనే అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇది చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. బీయింగ్ బిజీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీయింగ్ ప్రొడక్టివ్. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. మీరు 12 hours చదివినా జాబ్ వస్తుందని గ్యారంటీ ఉండదు. బీయింగ్ ప్రొడక్టివ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది క్లీన్ చేద్దాం. చాలా మంది వీడియోస్ కింద కమెంట్స్ కూడా పెడతారు, ఐఎమ్ యావరేజ్ స్టూడెంట్, నాకు జాబ్ వస్తుందా అని చెప్పేసి. సో దిస్ ఈజ్ రాంగ్ పర్సెప్షన్. మీ పర్సెప్షన్ ఎట్లుండాలంటే, ఇప్పుడు 2026లో బ్యాంకింగ్ ఆల్మోస్ట్ 40,000 పోస్టులు ఉంటాయి. ఐ నీడ్ 1 పోస్ట్ అంతే. మీది ఇదే ఫిక్స్ అయిపోవాలి, అందులో ఒక పోస్ట్ నాది అంతే.
మీరు యావరేజా? టాపరా? ఇట్ డజంట్ మ్యాటర్. నేను చెప్తున్నా కదండీ! మీకు 40,000 పోస్ట్‌లో ఒక పోస్ట్ రావాలి. సో, చాలా మంది స్టూడెంట్స్ ఇదే. నేను యావరేజ్ స్టూడెంట్ అంటారు. సో, జస్ట్ మీరట్లా జడ్జ్ చేసుకోకండి. ఒక బెంచ్ మార్క్ పెట్టేసుకోకండి. నేను యావరేజ్ స్టూడెంట్ అని చెప్పేసి. జస్ట్ ఫోకస్ దట్ ఐ నీడ్ 1 పోస్ట్ ఔట్ ఆఫ్ 40,000 పోస్ట్. అంతే. ఇప్పటి నుండి మీరు యావరేజ్ అని చెప్పి మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోకండి. ఆల్వేస్ రిమెంబర్ ఐ నీడ్ 1 పోస్ట్ ఔట్ ఆఫ్ 40,000 పోస్ట్. అంతే. మల్టిపుల్ సోర్సెస్. కొందరు స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామ్‌కి 1 వీక్ ముందు గూడా సిలబస్ కంప్లీట్ అవ్వదు వాళ్ళకి. వాళ్ళు ఇంకా చదువుతూనే ఉంటారు. ఆల్వేస్ రిమెంబర్ బ్యాంక్ ఎగ్జామ్‌కి సిలబస్ ఈజ్ లిమిటెడ్. వేరాజ్ ఎక్స్‌ప్లనేషన్స్ అన్‌లిమిటెడ్. సో, మీరు ఒకే సిలబస్‌ని ఎన్ని రిసోర్సెస్‌గా చూసినా ఎక్స్‌ప్లనేషన్ అనేది డిఫరెంట్ ఉంటది తప్ప సిలబస్ అనేది ఎట్ ది ఎండ్ సేమ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరు ఏందంటే ఒక్కో కాన్సెప్ట్‌కి 5, 6 వీడియోస్ చూస్తారు. జస్ట్ ఒక్కటే సోర్స్ పెట్టుకోండి. ఆ సోర్స్‌ని పెట్టుకొని ఆ సోర్స్ ట్రస్ట్ వర్తీయా కాదా అని డెమో చూడండి. చూసి ఓకే. ఇది ట్రస్ట్ వర్తీ అంటే ఆ సోర్స్ బ్లైండ్‌గా ఫాలో అయిపోండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ మల్టిపుల్ రిసోర్సెస్. ఇన్ కేస్ మా 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 దగ్గరైతే టార్గెట్ బ్యాంక్ జాబ్ బ్యాచ్ ఉందండి. 2026ది. సో, రీజనింగ్ అండ్ క్వాంట్ క్లాసెస్ ఉంటాయి. నేను వీడియో ఎండ్ చెప్తా అండి. ఇప్పుడేం చెప్పను. వీడియో ఎండ్ చూడండి. మీకు క్వాంట్ అండ్ రీజనింగ్ క్లాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి అవాయిడింగ్ అన్‌కంఫర్టబుల్ టాపిక్స్. చాలా మంది స్టూడెంట్స్‌కి ఇంగ్లీష్, జనరల్ అవేర్స్ నచ్చదండి. నేను చెప్తున్నా చాలా మంది వాళ్ళు దాన్ని ప్రిపేర్ అవ్వలేరు. బికాస్ అది కొంచెం రిగ్గరస్‌గా ఉంటది. అండ్ దాంట్లో ఎక్కువ లాజిక్ ఉండదు. జనరల్ అవేర్‌నెస్‌లో మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. మగ్గప్ చేయాల్సి ఉంటది. సో, టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, స్టూడెంట్స్‌కి నచ్చదు. సో, దే అవాయిడ్. నేను ఇంతకుముందు కోట్ అందుకే చెప్పా అండి. మీరు రిపీటెడ్‌గా సేమ్ అవే మిస్టేక్స్ చేస్తూ ఉంటే మీకు రిజల్ట్ అదే వస్తది. సో, డోంట్ అవాయిడ్ అన్‌కంఫర్టబుల్ టాపిక్స్. ఏం చేయండి? ఎవ్రీ వీక్ జస్ట్ 1 టాపిక్ కంప్లీట్ చేసుకోండి. 1 అన్‌కంఫర్టబుల్ టాపిక్. ఏదో ఒక మీకు గుడ్ డే ఉంటది గదా! కొంచెం హైగా ఉంటారు గదా! ఆ రోజు ఏం చేయండంటే అన్‌కంఫర్టబుల్ టాపిక్ ఏదుందో అది కంప్లీట్ చేయండి. జనరల్ అవేర్‌నెస్ గానీ, ఇంగ్లీష్‌లో గ్రామర్ నచ్చదు ఎక్కువ మందికి. సో, అన్‌కంఫర్టబుల్ టాపిక్ అనేది ఏం చేయాలి? మీరు కంప్లీట్ చేసేసుకోండి ఆ గుడ్ డే రోజు. దెన్ ఇట్ విల్ బి సాల్వ్డ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ కాదండి. 60 మినిట్స్. మీరు మార్క్స్ మీద ఫోకస్ చేయొద్దు. దేని మీద? టైమ్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకు? ఎందుకంటే స్పీడ్ అండ్ అక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు 100% అప్లై చేస్తే 10% ఆబ్వియస్‌లీ సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఇందులో 1% సెలెక్ట్ అయితారు. ఎవరైతే స్పీడ్ అండ్ అక్యురసీ మీద ఫోకస్ చేస్తారో. సో, రిపీటర్స్‌ది మీద ఆల్రెడీ నాకు తెలిసి సిలబస్ అయిపోయి ఉంటది. ఫోకస్ ఆన్ స్పీడ్ అండ్ అక్యురసీ. డైలీ 1 అవర్ ఫోకస్ ఆన్ స్పీడ్. స్పీడ్ ఎట్లా పెరుగుతది? ఫస్ట్ క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవాలి మీరు. కాన్సెప్ట్ స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలి. నిద్రలో లేపినా అడిగితే చెప్తా ఉంటారు కదా! సో, ఆ రేంజ్ మీరెళ్ళాలన్నమాట. అప్పుడు స్పీడ్ అండ్ అక్యురసీ పెరుగుతది. ఓకే. ఇది ఫైనల్ అండి. కొందరు దగ్గర దాకెళ్తారు. జాబ్ దగ్గర దాకెళ్తారు కానీ పోద్ది. ఎందుకు? మాక్ టెస్ట్ అనాలిసిస్. నేను ఇది చాలా వీడియోలో చెప్పినా అండి. మాక్ టెస్ట్ ఈజ్ నాట్ ఫర్ కంపారిజన్. మాక్ టెస్ట్ ఈజ్ ఫర్ అనాలిసిస్. అండ్ మాక్ టెస్ట్ సక్సెస్‌ఫుల్ అని మీరు ఎప్పుడు చెప్పాలి తెలుసా? ఎప్పుడైతే మీరు మోస్ట్ మిస్టేక్స్ చేస్తారో ఆ మాక్ టెస్టే మీకు చాలా ఇంపార్టెంట్ అండి.
మన మెయిన్ ఏమైంది, మాక్ ఎగ్జామ్‌లో టాప్ తెచ్చుకోవడం కాదు. ఫైనల్ ఎగ్జామ్‌లో టాప్ తెచ్చుకోవడం. సో, మీరు మాక్ ఎగ్జామ్‌లో ఎన్ని మిస్టేక్స్ చేస్తే అంత బెనిఫిట్ అనమాట. దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. అరే! మంచి మిస్టేక్స్ చేసినా అని చెప్పేసి. సో, ఆ మిస్టేక్స్‌ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తే యూ కెన్ క్రాక్ ది ఎగ్జామ్. ఓకే. సో, ఇవే టాప్ 7 మిస్టేక్స్ అండి. ఇంకొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో, రిపీటర్స్ ఎవరైతే ఉన్నారో మాకు రీజనింగ్ ప్లస్ కాన్సెప్ట్స్ కావాలి. టిప్స్ అండ్ ట్రిక్స్ కాదండి. తెలుగులో మీరు బ్యాంకింగ్ గురించి చూస్తే చాలా మంది టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తారు. టిప్స్ అండ్ ట్రిక్స్ కాదు, కాన్సెప్ట్, ప్యూర్ కాన్సెప్ట్. రికార్డింగ్ క్లాసెస్ కావాలి. అండ్ ఎవ్రీ టాపిక్ టాపిక్ 50 ప్రిలిమ్స్ and 50 mains problems. Explanation. ఇంగ్లీష్ అయితే సోర్సెస్ ప్రొవైడ్ చేస్తామండి. క్లాసెస్ లేవు కానీ సోర్సెస్, జనరల్ అవేర్నెస్ సోర్సెస్ ప్రొవైడ్ చేస్తాం. సో దీని కాస్ట్ వచ్చి జస్ట్ 300 అండి. ఆల్సో ఐ వాంట్ టు సే దట్ ప్రైస్ తక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటుందని కాదండి. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే 300 కోర్స్ టైప్ కాదు. మీరు కావాలంటే డెమో చూడొచ్చు. వాచ్ డెమో. మా యూట్యూబ్ ఛానల్లో డెమో క్లాస్ ఉంటుంది. మీరు ఆ క్లాస్ విన్నాకనే ఇప్పుడు నేను నెంబర్ పెడతా ఇక్కడ. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.